చిన్న ఫోటో స్టూడియో పెట్టుకుని జీవనం సాగిస్తున్న రంగాచారి కుటుంబాన్ని అక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఫోటో స్టూడియోను పగలగొట్టి దానికి ఎదురుగా ఉన్న చిన్న కాలిరేకు బంకును అడ్డుపెట్టి 2 సంవత్సరాల నుంచి జీవనాధారం లేకుండా చేసిన అధికార పార్టీ నాయకులు రంగాచారి అనే బాధితుడు కోర్టును ఆశ్రయించినప్పటికీ కోర్టు ఇంజెక్షన్ ఆర్డర్ ఇచ్చినా పట్టించుకుని పోలీస్ డిపార్ట్మెంట్ మాకు న్యాయం చేయండి అంటూ ఎంపీ నందిగం సురేష్ ని 3 సార్లు కలిసి వేడుకున్న మాపై జాలి చూపని ఎంపీ నందిగం సురేష్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మీ ఇంట్లో నుంచి మంచి జరిగితేనే ఓటు వేయండి అంటున్న ముఖ్యమంత్రి గారు మాకు న్యాయం చేయండి 10 సంవత్సరాలు మీ జెండా మోసిన మేము జీవన ఉపాధిని కోల్పోయాం రేపు ఎలక్షన్ లో ఓటు అడగడానికి ఏ మొహం పెట్టుకొని వస్తారని తన ఆవేదన వ్యక్తపరిచిన రంగాచారి కుటుంబం మన బాజరావు గురించి ఆమె చెప్పాడు అబద్ధాలు నా గురించి చెప్పాడు వాడు బతికి ఇప్పుడు మేము ఆర్థికంగా దెబ్బతింటున్నాం అబ్బాయి మేము ఇబ్బంది పడుతున్నాము మేము పోయి పెట్టుకున్నాం అది నేను చెత్త గురించి కదా పెట్టుకుంది మా తోటలో పెట్టారు బొంగు అది తీయించండి అని మేము పెట్టుకున్నాం ల్యాండ్ గ్రాబింగ్ కదా అది చూపించారు మాకు గార్బేజ్ గురించి ఎక్కువ వస్తుంది మేము గార్బేజ్ అనుకున్నాం అదే అనుకున్నారు మనోడు సామాన్లు ఫోన్ చేశాడు ఫస్ట్ టైం ల్యాండ్ నీది బెటర్ లెటర్స్ చదివిరా నా పేరు విజయ ద్రోణాల గ్రామం మాటూరు మండలం బాపట్ల జిల్లా మీ ఇంట్లో మంచి జరిగి ఉంటేనే ఓటు వేయమని జగనన్న అడుగుతున్నాడు అక్రమంగా మా స్థలంలో ఇంగ్లీష్ నాటు ఉన్నా కానీ రేకు బొంకుంది వైసీపీ నాయకులందరూ కలిసి రేకు బొంకు అడ్డంగా పెట్టి మా జీవనాధారాన్ని కూల్చివేశారు ఎస్పీ ఆఫీసులో కలెక్టర్ ఆఫీసులో ఎన్నిసార్లు అర్జీ పెట్టుకున్నా మాకు ఏమి న్యాయం జరగలేదు ఎస్ఐ కమలాకర్ గారు లంచం తీసుకుని వాళ్ళకెళ్ళి సపోర్ట్గా ఉండి మేము నందిగం సురేష్ దగ్గరికి వెళ్ళినా కానీ మాకు ఏ న్యాయం చేయలేదు ఎండిఓ ఆఫీసులో బొంకు తీయమని పెట్టి అర్జీలు పెట్టుకుంటే చెత్త తీసేయమని చెప్పి అర్జీ రాసుకొని వాళ్ళే మాకు మెసేజ్లు పెట్టారు మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే నాకు ఓటు వేయండి అని అడిగితే మా ఇంట్లో ఏమి మంచి జరిగిందని నీకు ఓటు వేయాలి జగనన్న మమ్మల్ని వైసీపీ నాయకులందరూ కలిసి ఇబ్బంది పెట్టారు మా కూటికి లేకుండా అల్లాడిపోతున్నాము నాకు 2 ఆడపిల్లలు